హలో, నేను డాక్టర్ ఏవంశీ కృష్ణ, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, విజయవాడ విధాత హాస్పిటల్స్. సో ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ జనరల్ గా ఫ్రోజన్ షోల్డర్ అంటామండి. సో దీనికి చాలా రకాల పేర్లు ఉన్నాయి. ఫ్రోజన్ షోల్డర్ అంటాము, అడ్హెసివ్ క్యాప్సులైటిస్ అంటాము, ఇంకా పెరిఆర్థరైటిస్ ఆఫ్ షోల్డర్ అంటాం. ఇలా చాలా పేర్లతో పిలుస్తారు. సో ఫ్రోజన్ షోల్డర్ అంటే ఏంటి? ఫ్రోజన్ షోల్డర్ అంటే దాని పేరులో ఉన్నట్టే బిగుసుకుపోవటం అండి. జాయింట్ అనేది టైట్ అయిపోతూ ఉంటుంది, షోల్డర్ జాయింట్. సో షోల్డర్ జాయింట్ టైట్ అయిపోయి నెమ్మదిగా మనకి షోల్డర్ జాయింట్ మొబిలిటీ ఏదైతే ఉందో, నార్మల్గా మనకి షోల్డర్ జాయింట్ టోటల్గా పై దాకా ఇలా పైకి లేపి కిందకి దించడం, ఇలా చుట్టూ తిరగటం 360 degrees తిరుగుతుంది. సో ఎప్పుడైతే షోల్డర్ జాయింట్ టైట్ అయిపోతుందో ఇనీషియల్గా పేషెంట్ చెయ్యి వెనక్కి అనలేకపోవటం, అలాగే రేంజ్ ఆఫ్ మూమెంట్స్ పైకి ఎత్తలేకపోవటం, ప్లస్ పెయిన్ స్టార్ట్ అవుతుందండి. సో పెయిన్ కూడా క్లాసికల్గా నైట్ టైమ్స్ పెయిన్ ఎక్కువ ఉంటుంది. ఇది మనకి ఫ్రోజన్ షోల్డర్ వస్తే ఎలా తెలుసుకోవాలి, ఏంటి సిమ్టమ్స్? సో ఫ్రోజన్ షోల్డర్ ఎందుకు వస్తుంది? ఫ్రోజన్ షోల్డర్ రీజన్ అనేది ఇప్పటిదాకా కంక్లూజివ్గా ఎక్కడ దీనివల్ల ఫ్రోజన్ షోల్డర్ వస్తుంది అనేది ఇప్పటిదాకా కనుక్కోలేదు. కానీ ఫ్రోజన్ షోల్డర్ రావడానికి రిస్క్స్, సో ఏ పేషెంట్స్లో ఫ్రోజన్ షోల్డర్ ఎక్కువ వస్తుంది అనేది అయితే ఇప్పటికీ మనకి రీసెర్చ్ ఉంది. సో ఫ్రోజన్ షోల్డర్ నార్మల్గా ఏజ్ రిలేటెడ్గా వస్తుందండి. అబోవ్ 40 years నుంచి 60 years లోపు నార్మల్గా ఫ్రోజన్ షోల్డర్ అనేది చూస్తాం. అండ్ ఇంకోటి డయాబెటీస్, అన్కంట్రోల్ డయాబెటీస్ ఉన్నా కానీ ఫ్రోజన్ షోల్డర్ అనేది వాళ్ళలో ఆల్మోస్ట్ అబోవ్ 45 years ఉన్న డయాబెటిక్స్లో వాళ్ళ లైఫ్ టైంలో ఎప్పుడో ఒకప్పుడు అబౌట్ 20% ఆఫ్ ద పాపులేషన్లో ఫ్రోజన్ షోల్డర్ అనేది ఎక్స్పీరియన్స్ చేస్తారు. అండ్ ఏదైనా ఫ్రాక్చర్స్ కానీ అవి జరిగినప్పుడు సిమెంట్ కట్లా వేసి ఎక్కువ రోజులు ఇలా కదలకుండా ఉంచడం వల్ల కూడా ఫ్రోజన్ షోల్డర్ వస్తుంది. సో ఫ్రోజన్ షోల్డర్ వస్తే ఏం చేయాలి? సో ఫ్రోజన్ షోల్డర్ అనేది మనకి మెడికేషన్ ఇచ్చినా కానీ ఇంజెక్షన్స్ వల్ల కానీ క్యూర్ అవ్వదండి. సో ఫ్రోజన్ షోల్డర్లో ఏదైతే మనకి జాయింట్ని పట్టుకుని ఉండే క్యాప్సూల్ అంటాం, ఆ క్యాప్సూల్ అనేది వాపు రావటం వల్ల టైట్ అయిపోతుంది. సో అది చాలా మంది పేషెంట్స్ ఏం చేస్తారంటే ఇనీషియల్గా చిన్న పెయిన్లా స్టార్ట్ అవుతుంది. సో ఆ పెయిన్కి భయపడి పేషెంట్స్ ఇంకా షోల్డర్ని కదపటం మానేస్తారు. ఆ షోల్డర్ని కదపటం మానేయటం వల్ల ఆ క్యాప్సూల్ ఏదైతే టైట్ అవుతుందో అది ఇంకా టైట్గా అయిపోయి అసలు షోల్డర్ మూవ్మెంట్ అనేది టోటల్గా జీరో అయిపోయేలాగా వచ్చేది, అంత టైట్ అయిపోతుంది. ఫ్రోజన్ షోల్డర్ని ఇది ఎక్కువగా టైట్ అయ్యి మనకి రేంజ్ ఆఫ్ మూవ్మెంట్ అంటే షోల్డర్ కదపడం అనేది తగ్గకుండా ఉండాలి అంటే మెయిన్ చేయాల్సింది ఫిజికల్ థెరపీ. అంటే ఫిజికల్ థెరపీ ఆర్ ఫిజియోథెరపీ. అంటే సింపుల్గా షోల్డర్ని మూవ్ చేస్తూనే ఉండాలి డిస్పైట్ ఆఫ్ పెయిన్. మీకు నొప్పి ఉన్నా కానీ ఆ షోల్డర్ ఎక్సర్సైజెస్ ఏవైతే ఉన్నాయో అవి చేస్తూ ఉంటే మీకు ఎర్లీగా వితిన్ 2 to 3 weeks ఆ షోల్డర్ పెయిన్ తగ్గటము ప్లస్ రేంజ్ ఆఫ్ మోషన్ రెస్ట్రిక్షన్, అంటే మీ చెయ్యి కదలటం ఏదైతే తగ్గిందో అది కూడా నార్మల్ అవుతుంది. మోస్ట్ ఆఫ్ ద టైం ఫ్రోజన్ షోల్డర్ లోపల ఉన్న డిసీజ్ ప్రాసెస్ కంటే పెయిన్ వల్ల పేషెంట్స్ మెంటల్గా చేతిని కదపటం ఆపేస్తారు. ఆ కదపటం ఆపటం వల్ల ఫ్రోజన్ షోల్డర్ అనేది బాగా సివియర్ అయిపోయి అసలు చెయ్యి అసలు ఎటు తిరగని స్టేజ్కి వెళ్ళిపోతుంది. సో ఈ ఫ్రోజన్ షోల్డర్ ట్రీట్మెంట్ అనేది డాక్టర్ కంటే ఎక్కువగా పేషెంట్ సైడ్ నుంచి పేషెంట్ చాలా ఓపిక్గా పెయిన్ తట్టుకొని ఎంత ఫిజికల్ థెరపీ చేయగలిగితే అంత త్వరగా రికవర్ అవుతారు.